హాయ్ అండి. అందరికీ నమస్కారం. సూర్యరశ్మి ఛానల్‌కి స్వాగతం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము శివరాత్రికి గుడిలో వెళ్ళాము. ఇది నీలకుండీలకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్లైఓవర్ కింద నుంచి ఆనందపురం వైపు వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది గుడి. ఇగోండి కింద నుంచి ఇలా వెళ్తే ఈ ఈ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళేసరికి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది నవగ్రహాల గుడి. అదిగోండి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎదురుగా అక్కడ కనిపిస్తుంది వినాయకుడి గుడి. ఇది కిందన ఉంటుంది వినాయకుడి గుడి. కింద నుంచి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. కింద నుంచి పైకి వెళ్తే అది కిలోమీటర్ వస్తుంది. ఇదిగోండి ఇలా పైకి వెళ్తే ఇది కొండపై కదా, ఎత్తు కదా. ఇదిగోండి పైకి వచ్చాం. ఎంట్రన్స్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. ఇదిగోండి కిందనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. అదిగోండి ఇదిగోండి ఇక్కడ ప్రసాదం పంచుతున్నారు. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి ప్రసాదం అయిపోయింది. ఇదిగోండి కనిపిస్తుంది ఈ ఖాళీ ప్లేస్ అంతా. ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ పిక్నిక్లో కార్తీక మాసంలో అందరూ పిక్నిక్లు చేసుకోవడానికి వస్తారు. భలేగా ఉంటుంది. ఇదిగోండి కనిపిస్తుంది అంతా ఓల్డ్ ప్లేస్ అంతా. వాతావరణం చాలా బాగుంటుంది. అంతా ఓపెన్ ప్లేసు. వంటలు కూడా చేసుకోవడానికి బాగా సౌకర్యంగా ఉంది. వాటర్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలా ముందుకు వస్తుంటే ఈ సైడు ఇదిగోండి ఇదంతా కూడా పిక్నిక్ స్పాట్ అని. కార్తీక మాసంలో ఎక్కువ మంది జనాలు వస్తారు. ఇదిగోండి కనిపిస్తుంది అంతా, అదంతా పిక్నిక్లు చేసుకునేది. ఇదిగోండి ఇటు సైడు పైన ఒక శివలింగం ఉందంటే అలా వెళ్తున్నాం పైకి. కొంచెం దూరమే, ఎంత దూరము ఉండదు. కాకపోతే కొంచెం పైకి వెళ్ళాలి, కొండ కదా. ఇదిగోండి అలా పైకి వెళ్తుంటే ఇదిగోండి పైకి వచ్చేసాం. ఇది నందీశ్వరుడి విగ్రహం. దీనికి ఎదురుగా శివలింగం ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే 365 రోజులు ఇక్కడ పాతాళగంగ పారుతూనే ఉంటుంది. అక్కడి నుంచి పాతాళగంగ నుంచి గంగని తెచ్చి అభిషేకం చేసుకుంటారు ఇక్కడ. మేము కూడా అలాగే ఆ గంగ తెచ్చి ఇక్కడ అభిషేకం చేసాము. మా పూజ అభిషేకం అంతా ఇక్కడే మేము పూర్తి చేసుకున్నాం. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళేది పాతాళగంగ దగ్గరికేనే.
మా అభిషేకం అయిపోయింది. ఇగోండి కిందకి వచ్చేస్తాను. అగోండి ఎదురుగా కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా పాతాళ గంగని. కనిపిస్తుంది. అగోండి 365 రోజులు పడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్నానాలు చేసుకొని శివలింగం దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పవిత్రమైన గంగాజలం అండి. కొండలో నుంచి ఊటగా మారి శివలింగం కింద నుంచి ప్రవహిస్తూ 365 రోజులు పారుతూ ఉంటుంది. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో, జనాలు ఎక్కువ మందే ఉన్నారు. అదిగోండి ఇప్పుడు ఇది కనిపిస్తున్నది గర్భగుడిలో ఉన్న శివలింగం. ఇది వెలిసిన శివలింగం అండి. 364 రోజులు పంతులు గారు అందుబాటులో ఉండరు కాబట్టి ఎవరైనా శివలింగాన్ని దర్శించుకోవాలి అనుకుంటే ఎలా వచ్చి ఆ రంధ్రం నుంచి చూసుకొని వెళ్ళిపోతారు. ఇగోండి ఇదే గుడి అంతా. గుడి వెనక వైపు కూడా ఒక శివలింగం ఉంది. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. అదిగోండి అదే శివలింగం, ఉసిరికి చెట్టు. అక్కడ కూడా అభిషేకాలు పూజలు అవుతాయి. అక్కడ కూడా ఈ పాతాళ గంగ దగ్గర జలాన్ని పట్టుకెళ్ళే అందరూ అభిషేకం చేసుకుంటారు. ఉసిరికి చెట్టుకి పూజలు చేసుకొని అగోండి పైకి వెళ్తున్నారు. అందరూ కూడా అభిషేకం చేసుకుంటున్నారు. అగోండి అక్కడ శివలింగం ఉంది, పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది. ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా ఆంజనేయ స్వామి విగ్రహం, దానికి తూర్పు వైపున ఈ దేవాలయం ఉంది. చూడండి ఈ కొండలు, లోయలు పచ్చదనంతో ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోనండి ఇదే రంగనాథ స్వామి దేవాలయం. ఇక్కడ సింహాచలం సింహాద్రప్పన్న, అనంత పద్మనాభ స్వామి, రంగనాథ స్వామి విగ్రహాలు ఈ 3 ఉంటాయి. మనం దర్శించుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం కార్తీక మాసంలో వైజాగ్ ఎవరైనా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ గుడిలోవ దగ్గరికి కూడా వచ్చి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.